అందరికీ నమస్కారం. ఈరోజు న్యూయార్క్ వేదికగా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో మనం ఇండియా గెలిచిద్దని ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఐర్లాండ్ని అంత తక్కువ అంచనా వేయటం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఐర్లాండ్ అంతకుముందు T20 వరల్డ్ కప్లోనే ఇంగ్లాండ్ అయితే బీట్ చేసింది లాస్ట్ టైము. సో దాని తర్వాత రీసెంట్గా మనం 2 months క్రితం చూసుకున్నట్టయితే మనకి పాకిస్తాన్ కూడా ఓడిచ్చేసింది. సో అంత చిన్న టీం అయితే కాదు ఐర్లాండ్, చెప్పుకునే అంత చిన్న టీం అయితే కాదు. సో కాబట్టి ఈ మ్యాచ్లో మన ఇండియాకి అంత ఈజీగా విక్టరీ ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో దాంతోపాటు ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఇంకా ఈరోజు పిచ్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం న్యూయార్క్లో జరిగింది. సో మనకి సౌత్ ఆఫ్రికా శ్రీలంక మ్యాచ్ చూసాం కదా. సో అలాగే అదే పిచ్లో ఈరోజు కూడా మ్యాచ్ జరగబోతుంది. అయితే దీనికి ముందు మనం బంగ్లాదేశ్తో ఇదే గ్రౌండ్లో అయితే ఆడాం వార్మప్ మ్యాచ్. సో దాంట్లో మన వాళ్ళని 50 రన్స్ తేడాతో వాళ్ళ మీద అయితే గెలిచారు. సో దీన్ని చూస్తుంటే ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే పిచ్ ఒకలాగా ఉంది. దాని తర్వాత మొన్న శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఇంకో రకంగా ఉంది. సో కాబట్టి ఈరోజు పిచ్ ఎలా అనుకూలించిద్ది అనేది కూడా చెప్పడం కూడా చాలా కష్టం. సో ఈరోజు ఎవరు టాస్ గెలిచినా కానీ సో ఫస్ట్ టాస్ బ్యాటింగ్ తీసుకోవాలా లేదంటే ఫీల్డింగ్ తీసుకోవాలా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో పడే ఛాన్స్ ఉంది ఏ కెప్టెన్కైనా సరే. సో అయితే దీని తర్వాత మనం ఈరోజు మ్యాచ్ గురించి చూస్తే ఈరోజు వర్షం కూడా పడే ఛాన్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. సో నాకు తెలిసి 15% ఏమో వర్షం పడిద్ది అని అయితే ఓ ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఈరోజు వర్షం అయితే అంత అంతరాయం అయితే కల్పించకపోవచ్చు ఈరోజు మ్యాచ్కి అయితే. సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఐర్లాండ్ అంత చిన్న టీం అయితే కాదు ఫస్ట్ చెప్పాలంటే. సో కాబట్టి వాళ్ళని ఈజీగా పతనం చేయాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్, అది కూడా 4-5 బ్యాట్స్మెన్స్ వాళ్ళకల్లే ఉంది. సో వాళ్ళే కొంచెం డేంజరస్గా మారే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ వాళ్ళకల్లే కెప్టెన్ చూసుకుంటే స్టెర్లింగ్ కానీ లేదంటే బల్బెర్నీ కానీ లేదంటే టెక్టర్ కానీ లేదంటే టక్కర్ కానీ లేదంటే క్యాంఫర్, వీళ్ళు 5గురిని కనుక ఫస్ట్లో మన వాళ్ళు అవుట్ చేయగలిగితే మ్యాచ్ వన్ సైడ్ చేసేయచ్చు. సో ఎలాగైతే మన వైపు చూసుకున్నట్టయితే అంత ఈజీగా మన వైపు ఒక 8 బ్యాట్స్మెన్స్ వరకు ఉన్నారు. కానీ వీళ్ళకల్లే 5-6 మెంబర్స్ని అవుట్ చేయగలిగితే ఈజీగా మన వైపు అయితే మ్యాచ్ వచ్చేసిద్ది. సో కాబట్టి ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే దీని తర్వాత మనం ఇంతకుముందు ప్రీవియస్ స్టాట్స్ చూసుకున్నామంటే సో ఇదే ఇండియాకి అలాగే ఐర్లాండ్కి మధ్య ఇప్పటివరకు 7 T20s ఆడితే వాటిలో 7కి 7 క్లీన్ స్వీప్ చేసేసారు మన వాళ్ళు. సో కాబట్టి మనకి స్టాట్స్ చూసుకున్నట్టయితే ఈజీగా వన్ సైడ్ అయితే జరిగిపోయినాయి అంతకుముందు చూసుకున్నట్టయితే. కానీ అంతకుముందు 2009 T20 వరల్డ్ కప్లో కూడా ఒకసారి ఐర్లాండ్కి ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. సో అప్పుడు కూడా మన వాళ్ళనైతే ఓడించేశారు. సో కాబట్టి ఇప్పటి వరకు 7 మ్యాచెస్ అయితే మన వాళ్ళు గెలిచారు. సో దాని తర్వాత ఈరోజు పిచ్ కండిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఓన్లీ ఒక మ్యాచ్ జరిగింది. అది కూడా మొన్న శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మాత్రమే జరిగింది. సో దాంట్లో వాళ్ళు చేతింగ్ చేస్తా అయితే గెలిచారు. సో ఆ 77 రన్స్ను కూడా కొంచెం డిఫికల్ట్గా అయితే వాళ్ళు చేశారు. సో దాన్ని బట్టి ఈరోజు ఎలాంటి పిచ్ ప్రిపేర్ చేస్తారనేది కూడా చెప్పడం కొంచెం కష్టమే. సో నాకు తెలిసి అయితే ఈరోజు కూడా అంత హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపించట్లేదు. సో దాని తర్వాత ఒకసారి మన బ్యాటింగ్ చూసుకున్నట్టయితే, ఎందుకంటే మనం నెక్స్ట్ పాకిస్తాన్తో ఆడుతున్నాం కాబట్టి ఈ మ్యాచ్ కొంచెం ఈజీ అయినా సరే నెక్స్ట్ మ్యాచ్ కొంచెం కసిగా ఆడాల్సిన మ్యాచ్. సో కాబట్టి మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ మనకి న్యూస్ పరంగా మనం చెప్పాలంటే మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే ఈసారి ఓపెనింగ్ చేస్తారనే న్యూస్ అయితే వస్తుంది. సో వాళ్ళిద్దరు కనుక ఓపెనింగ్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు. సో విరాట్ కోహ్లీ కొంచెం కన్సిస్టెంట్గా కొంచెం స్లోగా ఆడుతాడు. దాంతోపాటు రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే పవర్ ప్లేలో కొంచెం మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండేది నాకు తెలిసి అయితే. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే లాస్ట్ వార్మప్ మ్యాచ్ అప్పుడు రిషబ్ పంత్ 1 డౌన్ వచ్చాడు. సో ఈసారి కూడా రిషబ్ పంత్ని పంపించే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత రిషబ్ పంత్ తర్వాత సూర్య కూడా మంచి టచ్లోకి వచ్చాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యా తర్వాత శివన్ డూబే తర్వాత మళ్ళీ మనకి జడేజా లాంటి ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. సో దాని తర్వాత జడేజా ఒకవేళ అవుట్ అయినా కానీ అక్షర్ పటేల్ లాంటి ఇంకొక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. దాని తర్వాత మనకి బుమ్రా, సిరాజ్, కుల్దీప్. సో ఇలాంటి ఒక మంచి బ్యాటింగ్ ఆర్డర్ అలాగే మనకి ఒక బౌలింగ్ అటాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అందరూ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఎందుకంటే మనకి బౌలింగ్లో చూసుకుని మీడియం ఫాస్ట్
ఆల్రౌండర్లో చూసుకున్నట్టయితే మనకి ఇద్దరు ఉన్నారు. సో హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివన్ డూబే ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి నాకు తెలిసి అయితే హర్షదీప్ తీసుకుంటారు, నాకు తెలిసి సిరాజ్ని పక్కన పెట్టి. సో దాని తర్వాత బుమ్రా. సో వీళ్ళు నలుగురు అయితే ఒక మంచి పేస్ అటాక్ అయితే ఉంది. సో దాని తర్వాత స్పిన్లో కూడా చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్, దాని తర్వాత జడేజా, దాని తర్వాత మనకి అక్షర్ పటేల్. సో ఇలాగా ముగ్గురు స్పిన్నర్స్, దాని తర్వాత నలుగురు పేస్ అటాక్ అయితే ఉంది. సో ఇలాంటి పేస్ అటాక్ అయితే నెంబర్ 1 ఉంది. సో కాబట్టి మనకి ఇలాంటి బౌలింగ్ అటాక్, ఇలాంటి బ్యాటింగ్ అటాక్తో ఈసారి ఆస్ట్రేలియాను కూడా కొట్టే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందని అయితే చెప్పాలి. సో ఎనీవే ఈరోజు మ్యాచ్ అయితే వన్ సైడ్ మ్యాచ్ అయితే జరిగిద్దని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఐర్లాండ్ని అంత తక్కువ అంచనా వేసే అంత తక్కువ టీం అయితే కాదు. సో వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్నట్టయితే, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్లో చూసుకున్నట్టే ఫస్ట్ 5 బ్యాట్స్మెన్స్ని టప అవుట్ చేసామంటే ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయింది. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.